மாயனை மண்ணு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்தார் தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிழையும் குதறுவா நின்றனவும் தீயினில் தூசாகும் செப்பு ఏలోరెంబావాయ్. మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు. అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగా జన్మించాడు. భాగత్ సంబంధము ఎడతెగనట్టి మధురకు ప్రభువే. యమునా నదీ తీరమందున్న గొల్లకులమున జన్మించి ఆ గొల్లకులాన్ని ప్రకాశింపజేసినవాడు. గొల్లకుల మాణిక్య దీపము తల్లి యశోదా గర్భమును కాంతివంతమునర్చిన దామోదరుడు. వ్రతకారణముగా శ్రీకృష్ణుని చేరి మనము ఇతరములైన కోరికలేవీ కోరక పవిత్రమైన మనస్సులతో స్వామికి పూలనర్పించి నమస్కరించి నోరారా అతని కళ్యాణ గుణములను సంకీర్తన చేసి ధ్యానించిన సంచిత పాపములను ఇక ఆగామి పాపములను తప్పించుకొనవచ్చును. అతని గుణకీర్తనం చేయడం వలన పాపములన్నీ అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోయేవే. కావున స్వామి యొక్క తిరునామములను అనుసంధించుడు.